పొదలకూరు పంచాయతీలోని అగచాట్లపురం మరియు పరిసర ప్రాంతాలలో తండ్రి కాకాని గోవర్ధన్ రెడ్డికి మద్దతుగా ఎన్నికల ప్రచారం కొనసాగించిన కాకాని పూజిత పొదలకూరు పట్టణంలో మట్టి రోడ్డు అనేది లేకుండా చేసి మొత్తం సిమెంట్ రోడ్లు వేయించిన ఘనత తన తండ్రి కాకాని గోవర్ధన్ రెడ్డికి దక్కుతుందన్న కాకాని పూజిత ప్రతి ఇంటి సొంత బిడ్డగా తన తండ్రి కాకాని గోవర్ధన్ రెడ్డిని సర్వేపల్లి ప్రజలు ఆదరిస్తున్నారని ఆ తీరుని చూస్తుంటే సంతోషంగా ఉందన్న కాకాని పూజిత ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి అమలు చేస్తున్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అత్యధిక మెజారిటీతో గెలిపిస్తాయని తెలిపిన కాకాని పూజిత రాబోయే సార్వత్రిక ఎన్నికలలో తన తండ్రి కాకాని గోవర్ధన్ రెడ్డిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని సర్వేపల్లి ప్రజలను కోరిన కాకాని పూజిత పదలపూర్లో డోర్ టు డోర్ క్యాంపెయినింగ్ భాగంగా అగచాట్లపురంకి రావడం జరిగింది. అగచాట్లపురం అనగానే నేను మొట్టమొదటిగా క్యాంపెయినింగ్ ఇక్కడికి వచ్చినప్పుడు చాలామందికి అమ్మ మన అభ్యర్థి కాకాని గోవర్ధన్ రెడ్డి గారి కూతురు అంటే పాపం గుర్తుపట్టడానికి కష్టమైంది. అందరికీ రమణారెడ్డి మనోరాలు అనగానే వెంటనే అవునా అమ్మ అని చెప్పి దగ్గర తీసుకున్నారు. అంటే మా తాతగారికి పొదలకూరుకి ఎప్పటి నుంచి అనుబంధం ఉందనేది ఆ ఒక ఇన్సిడెంట్లో తెలిసిపోతుంది. చాలాసార్లు మా తాతగారు గుర్తు చేసుకున్నప్పుడు మా నాన్నగారిని మేము అనుకుంటాము ఎప్పుడూ కూడా వాళ్ళు రాజకీయాల్లో ఓట్ల కోసము లేకపోతే జనాలు నలుగురు వెనకాల వస్తే మనకు పేరు వస్తుందేమో రాజకీయాలు చేస్తున్నారు. వాళ్ళకి మంచి చేయాలని రాజకీయాలు. అందుకే ఏదైనా అవసరం అని వస్తే ఏ రకమైన అవసరమైనటువంటి కానీ రోడ్లు కానీ కాలువలు కానీ తాగునీరు సమస్య కానీ ఏదైనా మాకు సమస్య అనగానే వాళ్ళ దాన్ని వెంటనే నాన్నగారు స్పందించి దానికి కావాల్సినటువంటి చర్యలు తీసుకొని ఆ సమస్య మనుషులు ఎంతవరకు బాధిస్తుంది, ఆ సమస్య నుంచి మనం వాళ్ళని ఎలా బయటకు తీసుకురావాలని అనుక్షణం ఆలోచన చేస్తారు. అదేవిధంగా ఇక్కడ కరెంటు తీగల వల్ల మనుషులకు ప్రాణాపాయం జరుగుతుంది, మనుషులు ప్రాణాలు నష్టపోతున్నారు అని తెలియగానే సుమారు ఎంత ఖర్చైనా పర్లేదు అనుకొని 78 లక్షల దాకా పెట్టి ఇక్కడ ఉండే కరెంటు తీగలన్నీ తీసేసి 33 కేవీలు పవర్ తీసేసి 11 కేవీ పవర్తో ఇక్కడ ఇవేవైతే అడ్డుగా ఉన్నాయో జనాలకి ఇబ్బందిగా ఉన్నాయో అవన్నీ తీసేసి వాళ్ళకి ప్రాణాపాయం లేకుండా చూసుకోవాల్సిన బాధ్యత మనం ఏదో పెద్ద పని చేస్తున్నామని కూడా అనుకోకుండా వెంటనే ఆ సమస్యను కూడా తొలగించడం జరిగింది. అలా ఎప్పుడు ఏదైనా సమస్య ఎప్పుడు వస్తుందో ఆ సమస్యను ఎలా సమాధానపరచుకోవాలి, ఎటు నుంచి మనం ఆ సమస్యకి సమాధానం పరుచుకుంటా రావాలని ఆలోచించే మనుషులు నాన్నగారు కానీ తాతగారు కానీ పదవి ఉన్నప్పుడు అలాగే ఆలోచన చేశారు, పదవి లేనప్పుడు అలాగే ఆలోచన చేశారు. కాబట్టి జనాలు గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయి ఉన్నారు. అందుకనే వాళ్ళే గెలిపించుకుంటారు మళ్ళీ నాన్నని అనేది నా నమ్మకం. తప్పకుండా అందరూ ఈ అమూల్యమైనటువంటి ఓటుని పాని గుర్తుకు వేసి నాన్నగారిని గెలిపించారు.